Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. భళ కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. అహో అహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీమణులు. త్వరగా మాంగళ్య ధారణ కానివ్వండి. అదేమిటి ప్రభు, విఘ్నేశ్వర పూజ కాకుండా? విఘ్నేశ్వరుడు లేదు, పూజ లేదు, అవన్నీ తర్వాత. ఆ మూషికుడు వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది. ముందు ఆ బూరుముళ్ళు వేయించండి. అలాగే. వైశాలికి పెళ్లి చేసి మాకు తగ్గకుండా చేయాలా? అది అసంభవం. ఇప్పుడే నేను వదిలితే నీ పేరు వదిలేస్తాను. దుష్టుడా, నా మణిమంతుణ్ణి మాయించేశావా? రాక్షసుడమ్మా, ఎంత పని చేశావు? నీ పాపానికి బలం అనుభవించేస్తావు. అయ్యో, చివరకు నేను భయపడ్డంతా జరిగింది. విఘ్నేశ్వరుని పూజ చేయనందువల్లనే ఈ విఘాతమంతా సంభవించింది స్వామి. వైశాలి, మదవతి, ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా? మనసు మార్చుకొని మరలు పెంచుకొని మాకు వశమవుతావా? మాయావి, నీవు ఏం చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు. వైశాలి, మనువు జరిగినా జరగకున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది. నా హృదయం ఏనాడో మణిమంతునికే అంకితమయ్యింది. ఎటులా ఎటులా మణిమంతుడా? ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రియుడు? వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను. చూడు మణిమంత, నమో శైలరాజసుతనందన, ఆశ్రిత లోక పాలన, గజవదన, కారుణ్య సదన, శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సిద్ధి వినాయక గణనాయక, పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరులం. ఎటులా ఎటులా ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎత్తువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగా ఇతనమా? వాచాల, రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? దూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు. నంది, దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయే. వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన దానినే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి వరగర్వ మదాంధకార, మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి. సత్వరమే నీ అధీనములోనున్న దేవతలను, దేవకాంతలను, వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతుడు కమ్ము, లేదా యుద్ధంలో నిర్ధించి. ఎంత కండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు
ఆ మరుగుజ్జు మన్మధుడు మూషికాసురా, ఆపు నీ వాచారత్వం. మరొక్కసారి మా స్వామిని నిందిస్తే నీ నలుగురు వేయించి కలిగేస్తాను. ఈ దుండగును బంధించండి. ఒక చిన్న సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో. తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషికునితో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేను. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులొక్కటే తక్కువ. చిచి, వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడుట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలే నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంతా, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంతా, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు. ప్రియా. స్వామిని, ఈ మూషికాసుని బారి నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవుగుల్లో చిక్కుకొంటివి. ఏటులా ఏటులా. వైశాలి, ఏమా నువ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటులా ఎటులా. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది. మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నేను బంధిస్తా. నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు. ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం.
ఎప్పుడైనా తరుణం మించిపోలేదు. మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి. కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు. ప్రియంవద, ఒక వీరపత్ని పలుకవలసిన పలుకులాయి. కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపడమా? వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో వీరులా సంధి పేరాడటమా? ఈ మూషికుని కంఠంలో ప్రాణముండగా అది ఒక్కనాటికి జరగ. ఈ యుద్ధం తప్పదు. ప్రియంవద, లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి. మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది. జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది. ఈ యుద్ధం వల్ల జననాశనం, లోక సంక్షోభం జరుగుతుంది. ప్రభు, నా మాంగళ్యానికి పరీక్ష పెట్టకండి. మీ పట్టుదల విడిచిపెట్టండి. నా ఆవేదన గ్రహించండి. నా మొర ఆలకించండి. నీ మొరలాలకించడానికి, నీ కన్నీళ్లు తొడవటానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ. నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో. చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపు. అలాగే స్వామి, అలాగే. మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను. ఆ తల్లే అందరినీ రక్షిస్తుంది. నా మాంగళ్యాన్ని తప్పక కాపాడుతుంది. ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. స్వామి, ఒక్క క్షణం ఆగండి. ప్రియంవద, ఏమీ ఈ చాదత్వం. అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మత్తేఫాల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు చాలు. ఎట్లా ఏదో నా సంతృప్తి కోసం కాదనకండి ప్రభు. సరి కానీ అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది. అమ్మా భవానీ, అసురకుల సార్వభౌములకు అభివాదాలు. ఏటులా ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా? వైరిజన హృదయ విచ్ఛేదకమకు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా, లేక జయముపై ఆశ తొలగినదా? మూర్ఖుడా, సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు. అటులైన ఈ వృథా ప్రసంగమేళ, అనవసర కాలహరణమేళ. రమ్ము, పోరు కానిమ్ము, మా భుజ కండూతిని తీర్చుకోనిమ్ము. రమ్ము. కండకాబరమున కాంతల చెరబట్టి ఏటిల్చినదులకిది ఫలము. తాపసులను బట్టి తాళ్లతోడను గట్టి ఈటిల్చినదులకిది ఫలము. పురయక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినందులకిది ఫలము. మాననీయుల దాసి మతి భ్రష్టులను చేసి ఎకిలిల్చినందులకిది ఫలము. బయటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు పులువా. ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము. పొమ్ము, దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము. ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము.
అయినను నీకు ఒక అవకాశం ఇచ్చుచుంటేమి. ఇంకను చెవ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము కొమ్ము. నమో దానవ కులాచార్య, సకల కళా భౌరేయ, భార్గవ గోత్రోద్భవ, భృగునందన, శుక్రాచార్య, నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌముల. ఏమి ఈ ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ. ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకునికి ధారపోసి వానిని మాపై పోరున పురికొల్పినారు. అటులన సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురోక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరునా? ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించండి. బలా, నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరిబల వితరణాయ స్వాహా. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహా. ఓం రం ఠం ఠం లం గం విజయంకురు కురు కురు స్వాహా. విజయీ భవ, విజయీ భవ. మూషికాసుర, ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడమై సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను త్రుటిలో నిర్జించి అసుర జాతికే విందు చేస్తదా. విజయోస్తు. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని, జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు. నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నువ్వే నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను. ఏం చేసినా నీదే భారం. ఓహో, ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశమునీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చిన
కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చిందినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తినిల మోహరమందున గల్వశక్యనే బుడత, నీవు నన్ను ఏమీ చేయలేవు. నేను అజేయుడను. గణాధిప, ఈ మూషకుడు శస్త్రాస్త్రముల వల్ల అవధ్యుడు. నీ దంతాన్ని ఆయుధంగా ప్రయోగించిన గాని ఈ మూషకుని విజృంభణము అంతముందదు. జై మాతా. రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః. అయిపోయింది. నా ఆశ అడుగంటిపోయింది. నా మాంగళ్యానికి తుది కడియ సమీపించింది. నా పసుపు కుంకుమలకు చేటు వాటిల్లబోతోంది. అమ్మా లోకమాత, ఆశ్రిత పారిజాత, సౌభాగ్య నిర్ణేత, పాహి మాం హే జగన్మాత. సౌభాగ్య నిర్ణేత శ్రిత పారిజాత, హ్రీంకార సుప్రీత సురలోక వినుత, శ్రీచక్రపురనేత శ్రీ మహాలలిత.
బ్రతుకేలా శరణంటి నీ దివ్య చరణాల మ్రోలా దయతోడ పతి భిక్ష దయచేయవమ్మ కాంతుని ప్రాణాలు కాపాడవమ్మ నిరతమ్ము నీ పూజనే చేసి తిని సతతమ్ము నీ పేరు స్మరించి తేని భక్తజన వరదవను బిరుదు నిజమేని జగములను శాసించు శక్తి నీవేని మాంగళ్యమును నిల్పు సర్వమంగళవేని కాపాడరాదా కరుణ రాలేదా పతిలేని సతి బ్రతుకు వ్యర్థమే కాదా ప్రాణాలనర్పింతు చేకొనవె తల్లి నీలోన చేర్చుకో ఓ కల్పవల్లి ఓ కల్పవల్లి అమ్మా, ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవాని, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకోదేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుని జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవాని, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాత పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విజ్ఞతతో జీవించి. అలాగే తల్లి. ద్రోహి, వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు. ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించి. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి? విచారించు. ఈ తప్పుకు కారకుడవు నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు.
ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయుము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందుము. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసురా, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం. నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకగలనమ్మా? ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియవద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు. వేద వేదాంత రూపాయ బ్రహ్మ విష్ణు శివాత్మకే పంచవదనాయ దివ్యాయ విఘ్నరాజాయ మంగళం. పార్వతీవరపుత్రాయ దేవాసుర సుపూజితే పంచభూత స్వరూపాయ విఘ్నరాజాయ మంగళం.